హలో ఫ్రెండ్స్, నేను శ్రావణి. మీరు చూస్తున్నారు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ ట్రెడిషనల్ పద్ధతిలో రవ్వ లడ్డూని మనం ఇంట్లోనే ఇన్స్టెంట్గా ఎలా తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తానండి. పర్ఫెక్ట్ కొలతలతో నేను చేసి చూపిస్తాను. రవ్వ లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి పైన ఒక ప్యాన్ పెట్టుకుని 2 చెంచాల నెయ్యిని వేసి వేడవనివ్వండి. దాంట్లోని డ్రై ఫ్రూట్స్ వేసుకుని వేయించుకోండి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం వేసాను. ఇష్టమైన వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవి దోరగా ఎర్రగా వేగిన తర్వాత ఒక చిన్న కప్పులోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్లోకి మనము ఒక అరగ్లాసుడు కొబ్బరి కూరను వేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూర అండి. ఈ కొబ్బరి కూరను వేసుకుని కొంచెం అంటే 1 లేదా 2 నిమిషాలు మంటని సిమ్లో పెట్టుకుని ఇలా వేయించండి. కొబ్బరి కూరకున్న చెమ్మంతా పోయి ఇలా కొంచెం పొడి పొడిలాడితే సరిపోతుంది. ఎక్కువ వేగిపోతే కొబ్బరి నూనె వాసన వస్తుందండి. ఇలా చెమ్మ పోయేంత వరకు వేయించుకుని ఇలాగా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని ఉంచుకోండి. ఇప్పుడు మరలా అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని మరొక 2 చెంచాల నెయ్యిని వేసుకుని 1 గ్లాసుడు రవ్వను వేసుకుని వేయించుకోవాలి. ఇది ఉప్మా చేసుకునే తెల్ల నూకండి. సూజీ అంటారు, బాంబే రవ్వ అంటారు. ఈ రవ్వను వేసుకుని ఎక్కడ మాడిపోనివ్వకుండా మంటని మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ దోరగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచి సువాసన వస్తూ ఉంటుందండి. ఇది బాగా వేగిపోయిందంటే చూడండి, ఈ విధంగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇదే ప్యాన్లో ఇలా వేడిగా ఉండగానే వెంటనే 1 గ్లాసుడు పంచదారని వేసేసుకోవాలండి. వేసేసుకుని రవ్వ పంచదార కలిసే విధంగా అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఆన్లో ఉండగానే వేస్తే పంచదార కరిగి ఇదంతా కూడా లూజ్ అయిపోతుందండి. పంచదార పాకం వచ్చేస్తూ ఉంటుంది. మనకి రవ్వ లడ్డు చేయడానికి ఉండ కట్టడానికి అవ్వదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి మీదనే ఇలా పంచదార వేసి రవ్వలో 2 బాగా కలిపేసిన తర్వాత మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి కొబ్బరి కూరని తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఈ రవ్వ పంచదారని కూడా వేసేసుకోండి. ఇది ఇలా వేసేసిన తర్వాత ఒక్కసారి బాగా కొబ్బరికూర, రవ్వ, పంచదార బాగా కలిసే విధంగా కలుపుకోండి. దీంట్లో మనం వేయించి ఉంచుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా దీంట్లో వేసి కలిపేసుకోండి. ఇదే టైంలో రవ్వ లడ్డు మంచి సువాసనగా రావడానికి ఒక 1/2 చెంచాడు యాలకుల పొడిని కూడా వేసుకుని కలిపేసుకోండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చండి. కానీ వేసుకుంటే యాలకుల పొడి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా వేసుకుని ఇలా కొంచెం వేడివేడిగా ఉండగానే మనం గోరువెచ్చటి పాలని కొంచెం పాలు పోసి మనం ఈ లడ్డూలను చుట్టేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత కొంచెం కష్టంగా ఉంటుంది. గోరువెచ్చని పాలు మాత్రమే వేసుకోవాలండి. పాలన్నీ కూడా నేను ఇక్కడ ఒక 1/2 కప్ తీసుకున్నాను. ఒకేసారి వేసేయద్దు, కొంచెం కొంచెం వేయాలి. వేడిగా ఉన్న పాలు వేసేసారంటే కనుక పంచదార వేడికి కరిగిపోయి మనకు ఉండ చుట్టడానికి అవ్వదండి. మళ్ళీ చల్లారేదాకా ఉండాలి. చూడండి, నేను తీసుకున్న 1/2 కప్పు పాలు సరిపోయండి. ఇంకొక చెంచాడు పాలు పట్టాయి అంతే. నాకు వేసి చక్కగా ఇలా ముద్ద అవుతుందో లేదా అంటే ఉండ అవుతుందో లేదా చెక్ చేసుకుని మొత్తం ఇక్కడ తీసుకున్న మిశ్రమం అంతా కూడా ఇలా లడ్డూలాగా చుట్టేసుకుంటే మనకి రవ్వ లడ్డు అప్పటికప్పుడు రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ట్రిక్స్ ఏమీ లేవండి. వేడి పాలని యూజ్ చేయకూడదు, పంచదార కూడా వేడిగా ఉన్న పెనంలోకి వేసుకోకూడదు, అంతేనండి. చక్కగా మనకి రవ్వ లడ్డు తయారైపోయింది. చూసారా, చాలా సింపుల్ అండి. ఇక్కడ నేను పర్ఫెక్ట్ కొలతలతో మరీ చేసి చూపించాను మీకు. 1 గ్లాసుడు రవ్వ, 1/2 గ్లాసుడు కొబ్బరి కూర, 1 గ్లాసుడు పంచదార, పాలు అనేవి మనం ఉండ చుట్టడానికి తగినట్లుగా వేసుకోవచ్చు, అంతే. ఇంతేనండి, మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా రవ్వ లడ్డు తయారైపోయింది కదా. ట్రెడిషనల్ పద్ధతిలో చేసి చూపించాను నేను. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఈ రవ్వ లడ్డు ఎలా వచ్చింది అనేది నాకు తప్పకుండా తెలియచేయండి. ఎలాంటి వాళ్ళైనా సరే, అంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. ఇలాంటి రెసిపీస్ని సులువుగా నేర్చుకోవడానికి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.